నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. కొణిదెల నాగబాబుకు క్యాబినెట్ హోదా. ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నియామకం. 2047 నుంచి 50% గ్రీన్ కవర్ లక్ష్యంగా కీలక బాధ్యత. 2025 మార్చిలో ఎమ్మెల్సీగా అవకాశం. పార్టీ కోసం కష్టపడిన నేతలకు గుర్తింపు అన్న సందేశం. ఎమ్మెల్సీ నాగబాబుకు ఏపీ క్యాబినెట్లో మంత్రి పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. చంద్రబాబు కూడా ఈ మేరకు హామీ ఇచ్చారు కూడా. అయితే సమీకరణాలు కుదరకపోవడం వల్ల చివరికి నాగబాబు ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి ఈ నేపథ్యంలోనే తాజాగా నాగబాబుకు మంత్రి పదవి లేకపోయినప్పటికీ క్యాబినెట్ హోదా దక్కిన వైనం చర్చనీయాంశమైంది. నాగబాబును ఏపీ పర్యావరణ అటవీ శాఖ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నియమించడం, ఏపీ ప్రభుత్వం ఆయనకు క్యాబినెట్ హోదా కల్పించడంపై చర్చ జరుగుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ గ్రీన్ సొసైటీ గవర్నింగ్ బోర్డు చైర్మన్గా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో హరిత అటవీ పునరుద్ధరణకు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సొసైటీ ఏర్పాటు చేసింది. 2047 నాటికి 50% ఫారెస్ట్ ట్రీ కవర్ లక్ష్యంగా గ్రీన్ సొసైటీని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పర్యావరణ అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2047 నాటికి 50% ఫారెస్ట్ ట్రీ కవర్ లక్ష్యాన్ని సాధించడానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థాగత యంత్రాంగం అవసరమని ప్రభుత్వం భావించింది. అవసరమైన కార్యక్రమాలు అమలు, అలాగే వనరుల అనుసంధానం, సంబంధిత శాఖలు, ఇతర సంస్థల మధ్య సమన్వయం కోసం గ్రీన్ సొసైటీ ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, పరిశ్రమలు, పౌర సమాజ సంస్థల్ని ప్రజల సమన్వయంతో ఈ కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ హరిత కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికలు, సమన్వయం, అమలు, పర్యవేక్షణను సులభతరం చేయడం కోసం ఒక నోడల్ ఏజెన్సీగా గ్రీన్ సొసైటీ పనిచేస్తుంది. నాగబాబు 2019 ఎన్నికల సమయంలో జనసేన పార్టీలో చేరి నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి జనసేన పార్టీ బలోపేతం కోసం పనిచేశారు. 2024 ఎన్నికల సమయంలో నాగబాబు ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాగబాబును రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయనకు పదవి దక్కలేదు. గతేడాది మార్చిలో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఆ తర్వాత మంత్రి పదవి కూడా వస్తుందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా నాగబాబును గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్గా క్యాబినెట్ హోదా ర్యాంకులో నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నాగబాబు పేరు వినగానే జనసేన కార్యకర్తలు పులకించిపోతారు. ఎందుకంటే గత 10 ఏళ్లుగా ఆయన పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. పార్టీలో అందరికీ అందుబాటులో ఉంటూ కేడర్ను కలుపుకుని పార్టీ బలోపేతం అయ్యేందుకు కృషి చేశారు. ఇక 21 స్థానాల్లో జనసేన గెలవ కూడా నాగబాబు ముఖ్యమైన పాత్ర పోషించారని, నాయకులు కార్యకర్తల మధ్య సత్సంబంధాలు ఏర్పరచడానికి అనేక మీటింగులు పెట్టి వారిని మార్గదర్శకం నడిపించారన్నది జనసైనికుల టాక్. నాగబాబు చేసిన కష్టం అందరికంటే ప్రత్యేకమని జనసేన కార్యకర్తలు చెబుతుంటారు. పార్టీ కోసం రెయిన్బోవల్లో పనిచేసిన నేతల్లో ఆయన ముందు వరుసలో ఉంటారని టాక్. ప్రస్తుతం జనసేన బలంగా ఉండడానికి కారణం నాగబాబు అని కూడా చాలామంది పార్టీ శ్రేణులు చెప్పుకుంటుంటారు. ప్రత్యర్థులపై గట్టిగా ఎదురుదాడి చేస్తూ పవన్ కళ్యాణ్కు అండగా నిలిచి పార్టీకి అంకిత భావంతో పనిచేసిన నాయకుడు నాగబాబు అన్నది వాళ్ళ టాక్. మరి అలాంటి వ్యక్తికే క్యాబినెట్ హోదా పదవి దక్కడంలో వింతేమీ లేదంటున్నారు. జనసేన ఏర్పడినప్పుడు పరిస్థితులు ఇప్పట్లా లేవు. అధికారంలోకి వస్తుందని ఎవ్వరూ హామీ ఇవ్వలేని సమయంలో పార్టీ ప్రయాణం మొదలైంది. ఎన్నికల్లో ఓటములు వచ్చాయి, రాజకీయ విమర్శలు ఎదురయ్యాయి, కార్యకర్తల్లో నిరాశ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటి సమయంలో పార్టీతో కలిసి ప్రయాణించిన నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు అధికారంలో భాగస్వామ్యం లభించడం సహజంగానే రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంటుంది. నాగబాబు విషయంలో కూడా ఇదే కోణాన్ని జనసేన వర్గాలు ముందుకు తీస్తున్నాయి. నాగబాబు కూడా పార్టీ కోసం తన వంతుగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. జనసేనకు సంబంధించిన రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్పై రాజకీయ విమర్శలు వచ్చినప్పుడు పార్టీ తరపున గట్టిగానే స్పందించారు. కార్యకర్తల సమస్యలు ప్రస్తావించారు, పార్టీ బలోపేతం కోసం పనిచేశారు. అందుకే ఇప్పుడు ఆయనకు కీలక పదవి రావడాన్ని కేవలం కుటుంబ అనుబంధంతో చూడకూడదన్న వాదన కూడా జనసేనలో వినిపిస్తుంది. అయితే ఇక్కడ మరో ప్రశ్న కూడా వస్తుంది. నాగబాబు పదవి ఇవ్వడం కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చినట్ట, లేక పార్టీ కోసం ఆయన చేసిన కృషికి గుర్తింపా అని. అయితే రాజకీయాల్లో ఈ రెండు వాదనలు సహజంగానే వినిపిస్తుంటాయి. కానీ జనసేన నాయకత్వం మాత్రం పార్టీ కోసం పనిచేసిన నాయకుడికి బాధ్యత అప్పగించినట్టుగా ఈ నిర్ణయాన్ని చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా నాగబాబు చాలా కాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ఉండడం ఈ వాదనకు బలం చేకూరుస్తుంది. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. తనతో కష్టకాలంలో ఉన్న వారిని గుర్తించడం, పార్టీకి కష్టకాలం వచ్చినప్పుడు ఎవరు నిలబడ్డారు, ఎవరు కార్యకర్తలతో కలిసి పనిచేశారు, ఎవరు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే అనే విషయాల్లో పవన్ కళ్యాణ్ పరిగణలోకి తీసుకుంటున్నారనేది సంకేతాలు అయితే ఇప్పుడు కష్టంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు నాగబాబుకు కీలక బాధ్యత ఇవ్వడం ఆ విధానానికి మరో ఉదాహరణగా మారింది.
ఇది కేవలం నాగబాబుకు సంబంధించిన విషయం కాదు. జనసేనలో ఉన్న ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్తకు కూడా ఈ నిర్ణయం ఒక మెసేజ్ ఇచ్చే అవకాశం ఉంది. పార్టీ కోసం కష్టపడితే గుర్తింపు వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ సమీకరణాలు మారినా పార్టీ నిర్మాణ సమయంలో పనిచేసిన వారిని పక్కన పెట్టబోనన్న నమ్మకాన్ని కలిగించే ప్రయత్నంగా దీన్ని చూడవచ్చు. ఎందుకంటే ఒక పార్టీ అధికారంలోకి రావడం వెనుక కేవలం అగ్రనేతలే ఉండరు. గ్రామ స్థాయిలో పనిచేసే కార్యకర్తలు ఉంటారు, ప్రచారం చేసే నాయకులు ఉంటారు, ఓటర్లను కలిసే స్థానిక నేతలు ఉంటారు, పార్టీ కోసం వ్యక్తిగతంగా సమయం, డబ్బు, రాజకీయ భవిష్యత్తును కూడా పణంగా పెట్టే వ్యక్తులు ఉంటారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని గుర్తించడం పార్టీ భవిష్యత్తుకు కూడా అవసరం. లేకపోతే కష్టకాలంలో కార్యకర్తలు ఎందుకు పార్టీ కోసం నిలబడాలి అన్న ప్రశ్న తలెత్తుతుంది. నాగబాబుకు దక్కిన పదవి ఈ నేపథ్యంలో జనసేనలో మరో రాజకీయ సందేశాన్ని బలంగా వినిపిస్తుంది. మరి నాగబాబుకు అప్పగించిన బాధ్యతను ఆయన ఎలా నిర్వర్తిస్తారు? పార్టీ కోసం ఇన్నాళ్ళు చేసిన కృషికి ఇప్పుడు దక్కిన ఈ పదవితో జనసేనలో ఆయన పాత్ర మరింత కీలకంగా మారనుందా? పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ బాధ్యతలతో పాటు పార్టీ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారు? పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ గుర్తింపు జనసేనలో కష్టపడ్డ నాయకులకు భవిష్యత్తు మరిన్ని అవకాశాల బాట వేస్తుందా? అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ కోసం కష్టపడిన వారికి సరైన సమయంలో పెద్ద పీట వేస్తామని పవన్ కళ్యాణ్ చెబుతున్న సందేశాన్ని నాగబాబు పదవి మరోసారి రుజువు చేస్తుందా? జనసేన అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడిన నాయకులకు ఇదే తరహాలో మరిన్ని కీలక బాధ్యతలు దక్కనున్నాయా? చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.